టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ ఎనియా సుల్తానా తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టమైన దశలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు వచ్చిన ప్రజాదరణ, అవకాశాలను వివరించిన ఆమె అదే సమయంలో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎనియాకు మంచి క్రేజ్ లభించింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, బ్రాండ్ ప్రమోషన్స్, ఈవెంట్లు, ఓపెనింగ్లతో బిజీగా గడిపారు. అయితే ఇదే సమయంలో ఆమె ఓ ప్రేమ సంబంధంలోకి అడుగుపెట్టారు. ఒంటరితనం, తనకంటూ ఎవరూ లేరన్న భావనతో ఎంతో మందిని నమ్మారని, ఇదే తన జీవితంలో అనేక సమస్యలకు దారి తీసిందని ఎనియా పేర్కొన్నారు. ఒక దశలో తన తల్లిదండ్రుల ప్రేమ కూడా దక్కలేదని, ఎవ్వరూ లేరనే లోటుతో ఉన్న సమయంలో ఒకరు తన జీవితంలోకి వచ్చారని, ఆ వ్యక్తికి తాను సర్వస్వం ఇచ్చానని ఆమె తెలిపారు. తన మాజీ ప్రియుడు తన పేరు, సంపాదనను వాడుకున్నాడని, ఆ తర్వాత తనను వదిలేశాడని ఎనియా ఆరోపించారు. ఈ సంబంధంలో తాను ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయానని, దాదాపు 5 లక్షల రూపాయల అప్పులలో కూరుకుపోయానని చెప్పారు. తన వద్ద ఉన్న బంగారు గాజులను కూడా అమ్మి అతని వ్యాపారంలో పెట్టుబడికి పెట్టగా అది కూడా వృధా అయిందని ఆమె తెలిపారు. బ్యాంక్ బ్యాలెన్స్ సున్నాకు చేరడమే కాకుండా తన మాజీ ప్రియుడు తనను వదిలి వెళ్లే ముందు కూడా 4 నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నాడని ఎనియా వివరించారు. మానసికంగా కూడా ఆమె తీవ్రమైన వేదనను అనుభవించారు. తన మాజీ ప్రియుడు ప్రవర్తనను స్వార్థపరులైన స్వభావంగా ఆమె అన్నారు. ఆ వ్యక్తి తనను ప్రేమగా, బాంబింగ్గా చేసి ఆ తర్వాత తనపై నేరం మోపి పశ్చాత్తాపానికి గురి చేసేవాడని చెప్పారు. తన పేరు, కీర్తి, డబ్బు పట్ల అతనికున్న అసూయ, అభద్రత భావం వల్లే తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. షూటింగ్లకు వెళ్లే ముందు కూడా రాత్రంతా గొడవలు పడేవారని, అది ఒక రకమైన టార్చర్ అని ఎనియా వివరించారు. తనను అందరి ముందు తిట్టాడని, సహించలేక ఈ సంబంధం నుంచి బయటపడ్డానని ఆమె తెలిపారు. ఈ కష్టాల మధ్య ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని, కానీ వాటిని అధిగమించి తన కెరీర్పై దృష్టి సారించినట్లు ఎనియా సుల్తానా వెల్లడించారు. ప్రస్తుతం 6-7 సినిమాల్లో నటిస్తున్నానని, ఆర్థిక నష్టాలు తనకు పెద్ద లెక్క కాదని, దరిద్రం వదిలిపోయిందని భావిస్తున్నానని ఆమె ధైర్యంగా చెప్పారు. కాలం నాకు అన్నీ తిరిగి ఇస్తుందని తెలిపారు.